దొరుకుతుందా అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ఎప్పుడు వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తుంటుంది. అలాంటి బలమైన సోషల్ మీడియాకు కాంగ్రెస్ అనవసరంగా దొరికిపోయింది. సోషల్ మీడియాలో పెట్టిన పోల్తో కాంగ్రెస్ తన పరువు తానే తీసుకుంది. అయితే ఈ పోల్పై కాంగ్రెస్ అధిష్టానం సీరియస్గా ఉందట. దీనికి కారకుడైన సతీష్ మణిను పదవి నుంచి తప్పించాలని భావిస్తున్నారట. మరి ఆయన స్థానంలో ఎవరు రాబోతున్నారు? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. కాంగ్రెస్ పార్టీలో ప్రక్షాళన ప్రారంభమైందా? ఇకపై పార్టీ నాయకులు చేసే తప్పులను ఉపేక్షించవద్దని హైకమాండ్ భావిస్తుందా అంటే అవుననే సమాధానమే వస్తుంది. గత వారం కాంగ్రెస్ సోషల్ మీడియాలో పెట్టిన పోల్ సంచలనంగా మారిన విషయం తెలిసిందే. పార్టీ సొంత హ్యాండిల్లో పోస్ట్ పెట్టి కాంగ్రెసే పరువు తీసుకుందనే వ్యాఖ్యలు వినిపించాయి. బీఆర్ఎస్ ను కార్నర్ చేద్దామనే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీనే విమర్శల పాలయ్యింది. అయితే ఇలాంటి పోల్ పెట్టిన తర్వాత కూడా డ్యామేజ్ కంట్రోల్ చేసే ప్రయత్నంలో మరింత డీఫేమ్ అయిపోయింది కాంగ్రెస్. తామే బీఆర్ఎస్ సోషల్ మీడియా బండారం బయట పెట్టాలనే ఉద్దేశంతో ఈ పోల్ పెట్టామంటూ కాంగ్రెస్ నాయకులు చేసిన ప్రయత్నాలు పూర్తిగా బెడిసికొట్టాయి. ఈ పోల్ను ఉద్దేశించి మాజీ సీఎం కేసీఆర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఇన్నాళ్లు ఫామ్ హౌస్ లోనే ఉన్నా ఒక్క మాట మాట్లాడిన కేసీఆర్ కు ఈ పోల్ పెద్ద ప్లస్ గా మారింది. కాంగ్రెస్ పార్టీ పెట్టిన పోల్ వెనుక సోషల్ మీడియా చైర్మన్ మన్నె సతీష్ కుమార్ ఉన్నారని పార్టీ వర్గాలు అంటున్నాయి. మన్నె సతీష్ అత్యుత్సాహంతో పెట్టిన పోల్ కారణంగా ఇప్పుడు పార్టీ బద్నాం అయ్యే పరిస్థితికి వచ్చిందనే టాక్ నడుస్తుంది. అందుకు అతనిపై కఠిన చర్యలు తీసుకోవాలని కాంగ్రెస్ హైకమాండ్ నిర్ణయించిందట. సోషల్ మీడియా చైర్మన్ పదవితో పాటు టీఎస్ పోస్ట్ నుంచి కూడా మన్నె సతీష్ ను తొలగించాలని హైకమాండ్ ఆదేశించినట్లు తెలిసిందే. సోషల్ మీడియాను ఎలా ఉపయోగించాలో తెలియకుండా ప్రతిపక్ష పార్టీలను ఎలా ఇరుకున పెట్టాలనే వ్యూహాలను రచించకుండా ఇలా సొంత పార్టీ పరువు తీసేలా చేసినందుకే మన్నె సతీష్ విషయంలో హైకమాండ్ మండిపడినట్లు తెలుస్తోంది. సోషల్ మీడియా బాధితులను యువ నేతలకు అప్పగించాలని కాంగ్రెస్ అధిష్టానం నిర్ణయించిందట. మన్నె సతీష్ ను తొలగిస్తే ఎవరికి ఈ పోస్ట్ ఇవ్వాలనే చర్చ కూడా జరిగినట్లు తెలిసిందే. యువకులకు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే వారికి ఈ పోస్ట్ ఇస్తే కాంగ్రెస్ సోషల్ మీడియా బలోపేతం అవుతుందని అంచనా వేస్తున్నారట. మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కుమారుడు గుత్తా అమిత్ కు ఈ పోస్ట్ ఇవ్వడంపై చర్చ జరిగినట్లు తెలిసిందే. గతంలో నల్గొండ ఎంపీ సీట్ ను గుత్తా అమిత్ కోరుకున్నారు. అయితే ఆ టికెట్ కుందూరు రఘువీర్ కు ఇవ్వడంతో అమిత్ కు ఏ టికెట్ దక్కలేదు. ప్రస్తుతం అమిత్ రెడ్డి తెలంగాణ రాష్ట్ర డైరీ డెవలప్మెంట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ కు చైర్మన్ గా వ్యవహరిస్తున్నారు. దీనికి తోడు పార్టీ పరంగా సోషల్ మీడియా చైర్మన్ పదవి కూడా ఇస్తే బాగుంటుందనే టాక్ నడుస్తుంది. ఇదే పదవికి మరో యుఎంపీ గెడ్డం వంశీ పేరును కూడా ప్రతిపాదించారట. ప్రస్తుతం పెద్దపల్లి ఎంపీగా ఉన్న వంశీకి సొంతగా ఎలక్ట్రానిక్ మీడియా కూడా ఉంది. దీంతో సోషల్ మీడియాను నిర్వహించేందుకు వంశీకి తగినంత మంది మార్బలం కూడా ఉంటారనే టాక్ నడుస్తుంది. గుత్తా అమిత్ రెడ్డి లేదంటే గెడ్డం వంశీలో ఒకరిని సోషల్ మీడియా చైర్మన్ పదవి వరించే అవకాశం ఉన్నట్లు తెలిసిందే. మరోవైపు కాంగ్రెస్ సోషల్ మీడియాను సునీల్ కొనుగోలుకు అప్పగిస్తానని గతంలో చర్చ జరిగింది. అయితే సునీల్ కొనుగోలు టీం వల్ల ఇబ్బందులు ఎదురవుతున్నాయని పార్టీ కార్యకర్తలతోనే స్వతంత్రంగా సోషల్ మీడియాను నడిపిస్తే మంచిదనే అభిప్రాయాలు వస్తున్నాయి. మన్నె సతీష్ చేసిన
చేసిన పొరపాటుకు భారీ మూల్యాన్ని చెల్లించుకోవాల్సి వస్తుందని, ఇకపై పార్టీ సోషల్ మీడియాలో ఇలాంటి తప్పులు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని రాష్ట్ర నాయకత్వం కూడా భావిస్తుంది. ఒక్క సోషల్ మీడియా పోల్ తో బీఆర్ఎస్ పూర్తిగా యాక్టివ్ అయిందని, ఆ పార్టీ సోషల్ మీడియాను ఢీ కొట్టుకున్నా పర్వాలేదు, కనీసం కాంగ్రెస్ ప్రభుత్వానికి గట్టి సపోర్ట్ ఉండేలా తయారు చేయాలని కాంగ్రెస్ భావిస్తుంది. మరి కొత్తగా నియమించే వారితో సోషల్ మీడియా బలోపేతం అవుతుందా లేదంటే పాత ధోరణిలోనే కొనసాగుతుందా అనేది వేచి చూడాలి.